లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు? సో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఎలా ఉండబోతుంది? నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ యావత్ భారతదేశ వ్యాప్తంగా అన్ని ఊహించిన విధంగానే ఉన్నాయి. ఇంకా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఇంకా అదనంగా వచ్చే అవకాశం ఉంది తప్ప భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా ఊహించినట్టే దేశవ్యాప్తంగా ఈ 7 విడతల పోలింగ్ అనంతరం అందరూ కూడా ఊహించినట్టుగానే వచ్చినాయి. దీనికి గల కారణాలు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫిర్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో, ఆప్కీ బార్ 400 పార్ అనే నినాదంతో మనం మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు భుజస్కంధాలపై వేసుకొని నడిపించినటువంటి తీరు దీనికి నిదర్శనం. అదే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే పూర్తిగా విఫలమైపోయింది. ఏ రాష్ట్రంలో కూడా తనకి సొంత బలం లేదు. వారికి ఉన్నటువంటి ఐఎన్డీఏ మిత్రపక్ష కూటమి కూడా పూర్తిగా సమన్వయంతో లేదు. వాళ్ళందరి కూడా మధ్య అనేక విభేదాలు ఉండటం కావచ్చు, వాళ్ళ సీట్ల పంపకంలో కూడా దేహి అని అడుక్కున్నటువంటి తీరే తప్ప కాంగ్రెస్ పార్టీది ఎక్కడ కూడా పోటీగా ఉన్నటువంటి విధానం కూడా లేదు. దీనికి ముఖ్య కారణం వాళ్ళు ఎంచుకున్నటువంటి నినాదం ఏదైతే ముస్లిం సంతుష్టీకరణ కావచ్చు, మైనార్టీ సంతుష్టీకరణ కోసం వాళ్ళు చేసినటువంటి ప్రచారం కేరళలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి స్వయం కృతాపరాధమే ఈ దేశంలో ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధం కూడా ఎక్కువగానే ఉంది. నరేంద్ర మోడీ గారు గత పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఖ్యాతిని పెంచినటువంటి తీరు కావచ్చు, మనం అందరం కూడా గర్వించదగినటువంటి తీరు కావచ్చు, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఏదైతే గత ప్రభుత్వం కుటుంబ పాలనకి, నియంత పాలనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయమాటలు నమ్మి మోసపోయినటువంటి తెలంగాణ ప్రజానికం 5 నెలల కాలంలోనే వాళ్ళు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, హామీలు నెరవేర్చని కారణంగా తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ఒక రియలైజ్ అయినటువంటి సందర్భం చూసాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉండబోతుంది. దీనికి కారణం గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల చేసినటువంటి పోరాటం, మా సామాన్య కార్యకర్త ఒక బూత్ స్థాయి కార్యకర్త కాడి నుంచి ఇక్కడ ఈ ప్రభుత్వంపై చేసినటువంటి పోరాట ఫలితం ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజల విశ్వాసంతో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ గురించి మీ సర్వే గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. పూర్తి మెజార్టీ తోటి రాబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కసారి అవకాశం అనే నినాదంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అక్కడ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి ప్రజా సొమ్మును మొత్తం కూడా దోచిపెట్టడం, అక్కడ అభివృద్ధి నిరోధకంగా ఎక్కడ కూడా అభివృద్ధి జరగనటువంటి కారణంగా, ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి కారణంగా ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజార్టీ రాబోతుంది. అక్కడ పార్లమెంటు సీట్లు క్లీన్ స్వీప్ కాబోతున్నాయి. 25కి 25 సీట్లు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా అందనటువంటి సందర్భం అక్కడ ఉంది. ప్రజా వ్యతిరేకత, ప్రజా ఆగ్రహానికి గురైనటువంటి తీరు, అక్కడ ఏదైతే రాజధాని లేకుండా చేసినటువంటి పరిపాలన చేసినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు విసికి వేసారి ఒక అవినీతిపరుడైనటువంటి ఒక వ్యక్తికి మరొకసారి అవకాశం ఇవ్వకూడదని చెప్పి అక్కడ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. పూర్తి మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. ఇక్కడ ఖమ్మం కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ వీక్గా ఉన్నటువంటి ఖమ్మం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన ఓట్ షేరింగ్ని, ఓట్ శాతాన్ని పెంచుకోబోతుంది. ఇక్కడ
ఖచ్చితంగా 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉండబోతుంది. ఇది దరిదాపు గెలిచినంత పని తప్ప ఇక్కడ కొద్ది గొప్ప తేడాతోటి గెలుపు ఓటమికి తేడాతో కొద్ది గొప్ప తేడాతో ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ కూడా గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఖమ్మం పార్లమెంట్లో కూడా రాబోతున్నాయి. మీరు గమనిస్తే నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయండి 6 గంటల తర్వాత. మీరు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే సుమారు 9 నుంచి 12 సీట్లు బీజేపీ గెలవబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అంటే సుమారు 80 అసెంబ్లీ స్థానాల్లో మాకు విపరీతమైన మెజార్టీతో గెలవబోతున్నాం 12 పార్లమెంట్ సీట్లని. అదేవిధంగా మోడీ గారి పరిపాలన చూసేసి తెలంగాణ ప్రతి వ్యక్తి కూడా కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే మనకు సరైన నాయకత్వం లేకుండా ఉంది. మోడీ గారు గత 10 ఏళ్ళుగా పరిపాలిస్తున్న క్రమంలో ఆ పరిపాలన చూసి అనూహ్యంగా ఏ పార్టీ అని సంబంధం లేకుండా రకరకాల పార్టీ వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీకి ఓట్లేసే పరిస్థితి ఏర్పడింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే 10 ఏళ్ల క్రితం కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ అడ్డిమారి గుడ్డిసూటుగా మొన్న ఏదో పొటాబొట్టికి 63 సీట్లతో గెలుచుకుంది. కానీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 5-6 హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలు పరచకపోవటం అనేది పూర్తి వ్యతిరేకత కనపడటం స్టార్ట్ అయింది. ఆల్టర్నేటివ్గా మాకు భారతీయ జనతా పార్టీ అయితే బాగుంటుంది అనేది పార్లమెంట్లో ఎన్నికల్లో చూపించారు. ఇదే ముందుకు తీసుకెళ్తుంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముక్తపదంగా గెలుస్తుందని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. మీరు దేశవ్యాప్తంగా చూస్తే 400 పార్ అంటే ఈసారి 400 సీట్లు ఇవ్వండి, మేము దేశాన్ని మరో కోణంలో చూపిస్తాం. గత 10 ఏళ్ళుగా చేసింది మేము శాంపిల్ మాత్రమే. ఈ రానున్న 10 ఏళ్ళలో మేము దేశాన్ని తీసుకెళ్లి అగ్రస్థానంలో కూర్చోబెడతామని చెప్పేసి మోడీ గారు చెప్పటం, దాన్ని బలిష్టంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నమ్మటం అనేది మీరు కళ్ళెరితో చూస్తున్నారు. రేపు ఎగ్జిట్ పోల్సే చూశారు, రేపు రిజల్ట్ చూడండి. 400 మార్కు దాటడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. రేపు ఆ 4వ తారీఖు ఈ 12 గంటల సమయం వరకు మీరు 400 మార్కు దాటం చూస్తూ మళ్ళీ మీ అందరూ మా దగ్గరికి వచ్చేసి ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి కృషి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఖమ్మం ప్రజానికానికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఖమ్మం ప్రజలకి మరియు నా 49వ డివిజన్ ప్రజానికానికి మరియు తెలంగాణ ప్రజలకి మరియు రాష్ట్ర మంత్రులకి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రత్యేకమైన తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఎగ్జిట్ పోల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలుస్తున్నాము. అలాగే ఖమ్మం కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దీంట్లో ఎటువంటి అభిప్రాయం లేదు, అనుమానం లేదు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర 250 సీట్ల దాకా వస్తుంది. ఎగ్జిట్ పోల్ కొద్దిగా అటు ఇటు ఉన్నాయి. వాళ్ళకి కొద్దిగా ఎలా ఏం చేశారన్నది అర్థం కాలేదు. కానీ దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దగ్గరలో ఉన్నది. మిత్రపక్షాలతో కలుపుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఉంది ఏపీ ఎలక్షన్స్. ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా ఉత్కంఠత భర్తీ చేస్తుంది. ఎక్కడ చూసినా దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. యాక్చువల్ మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రాలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎగ్జిట్ పోల్ కూడా 21కి 19 ఎగ్జిట్ పోల్లు, నేషనల్ ఎగ్జిట్ పోల్స్, మన ఆంధ్రాలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా టీడీపీకి అనుకూలంగా మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో తెలంగాణ గవర్నమెంట్ని, ఆంధ్ర గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. నమస్కారం. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించు బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్గా వస్తాయి. బీఆర్ఎస్కి ఏమి రాకపోవచ్చు, ఎంఐఎం ఒకటి గెలవచ్చు. కరెక్టే. అయితే ఆంధ్రాలో కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని సర్వేలు కూడా కూటమికే చూపిస్తున్నాయి, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా. ఇది 1-2 తప్ప మిగతా అన్ని మ్యాక్సిమం కూటమికే చూపిస్తున్నాయి. కాబట్టి ఇంచుమించు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కరెక్టే అవుతాయి. కేంద్రంలో కూడా ఎన్డీఏకి అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళన్నా 120-130 కాకపోయినా ఇంకొక 20-30 పెరిగినా ఎన్డీఏకి అవకాశం ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్కి సమానమైన సీట్లు రావచ్చు, 1 లేదా 2 బీఆర్ఎస్కి రావచ్చు. అలాగే సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ వస్తుందని నా అభిప్రాయం. ఆంధ్రాలో మాత్రం బాగా టఫ్ ఫైట్ ఉంది. ఎవరికి గవర్నమెంట్ వచ్చినా కూడా 10 నుంచి 20 సీట్ల మధ్య తేడాతోనే వస్తుందని నా అంచనా. థ్యాంక్ యూ. ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా మంచి సర్వే చేసి వాళ్ళు వారి అపారమైన నైపుణ్యాన్ని చూపించినారు. వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్స్కి 5-10% అటు ఇటు ఉంటుంది తప్ప ఎగ్జిట్ పోల్స్ దాటడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఎడ్జ్ ఉంది కాబట్టి ఎక్కువ % బీజేపీ రావడానికి ఛాన్స్ ఉంది. ఆంధ్రాలో నా ఒపీనియన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ వస్తుందని నేను అనుకుంటున్నాను. అక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి
నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎన్ని సీట్లు దాకా వచ్చేటట్టుంది వైఎస్ఆర్ సీట్లు? ఇప్పుడు ఆరా మస్తానరావు ఇచ్చింది 95 to 103 ఇచ్చిండు. దాదాపు వాళ్ళ సర్వే దాదాపు 99% వాళ్ళది 95% వాళ్ళ సక్సెస్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని 95 to 100 వస్తుందని నేను. నాగేశ్వరరావు. ఆంధ్రాలో మాత్రం కూటమికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అది నా యొక్క అభిప్రాయం. మిగతా అభిప్రాయాలు కూడా అదే ఏకీభవిస్తున్నారు కాబట్టి నేను కూడా దానికి ఏకీభవిస్తున్నాను. కేంద్రంలో ఎన్డీఏ గ్యారంటీ, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. బీజేపీకి నరేంద్ర మోడీ గారు మళ్ళీ థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్. తెలంగాణలో ఎంపీల్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈక్వల్గా అటు ఇటుగా కొంచెం టఫ్ అండ్ నడుస్తుంది. టీఆర్ఎస్ మాత్రం ఒకటి మాత్రం గ్యారెంటీ ఇవ్వగలం. ఈ రెండు మాత్రం టఫ్ అండ్ టఫ్. ఖమ్మం మాత్రం కాంగ్రెస్ వస్తుంది. ఆంధ్రాలో ఆరా బస్తాల సర్వే అయితే తప్పుగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. మిగతా సర్వేలు అన్నీ కూడా 90% కూటమి వస్తుందని చెప్తుంది. ఆయన ఒక్కడే చెప్పాడు, పొరపాటు పడవచ్చు. కేంద్రంలో బట్టికి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఎన్డీఏకి అవకాశం ఉంది సెంట్రల్. సో అలాగే ఇక్కడ మన తెలంగాణలో తెలంగాణలో 50-50 అంటున్నారు కదా, భావిస్తున్నాను. ఏకీపిస్తుంది. సో అలాగే మన ఖమ్మంలో ఏమైనా ఖమ్మం కాంగ్రెస్. ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సీఎం చేసి ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ రోజున అంటే కూటమి ఉన్నది. కూటమిలో బీజేపీ, జనసేన అండ్ కాంగ్రెస్, వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళ కూటమి ఉన్నది. వీళ్ళ కూటమి అంటే ఎన్డీఏ కూటమి కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి టోటల్గా ఏంటంటే చాలా టఫ్గా ఉందండి. అంటే ఒకేసారి మనం కన్ఫామ్గా కూటమి గెలుస్తుందా లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేది కొంచెం కష్టంగానే ఉంది. ఒకటి మాత్రం మ్యాక్సిమం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పడం ఏంటంటే కూటమి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను ఖమ్మం వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఎన్ఎస్సి కాలకట్ట గుడిసెలలో ఉంటాం. ఇప్పుడు జరిగిన మన సార్వత్రిక ఎన్నికల్లో మనకు గెలిచిన రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ కంపెనీ నుంచి తప్పకుండా గెలవబోతాం. వాస్తవానికి ఇక్కడ జరిగిన ఎగ్జిట్ పోల్ సమస్య ఏంటంటే ఇదే కాదు, మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసిన ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వేలలో కూడా పెట్టినంత కూడా ఫేక్ అబద్ధం. యాక్చువల్ కూడా ఇవన్నీ ఎగ్జిట్ పోల్లో కూడా ఎక్కువ శాతం బరాబరిగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మనకు తెలిసిన ఆలోచన ప్రకారం కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతాడు. ఈ ఎగ్జిట్ పోల్సే కాదు, ఇప్పుడు మన నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు కూడా తీన్మార్ మల్లన్న ఇక్కడ ఖమ్మం, వరంగల్, ఈ నల్లగొండ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా గెలవబోతాడు.